హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. మన ఛానల్లో ఈరోజు మీకోసం ఒక హెల్దీ రెసిపీ చూపిస్తున్నాను. ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉన్న క్యారెట్ తోటి ఈరోజు నేను క్యారెట్ ఫ్రై చూపిస్తున్నాను. ఈ క్యారెట్ ఫ్రై మనకి చపాతీస్లోకి, రైస్లోకి, దేంట్లోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలకు లంచ్ బాక్స్లోకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఇలాంటి టేస్టీ అయిన క్యారెట్ ఫ్రై చాలా సింపుల్గా చూపిస్తానని చెప్పాను కదా. అవునండి, ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే టేస్టీ అయిన క్యారెట్ ఫ్రై మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు నార్మల్గా అయితే క్యారెట్ని ఇష్టపడరు కదండి. అలాంటప్పుడు ఇలాంటి క్యారెట్ ఫ్రైని మనం ప్రిపేర్ చేసిస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ కూడా వెళ్తాయి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేనైతే 4 to 5 క్యారెట్స్ని ఇలా పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మనము బాండి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనము కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోవాలి. మంచి టేస్ట్ కోసం ఇక్కడ నేను పచ్చి శనగపప్పు అలాగే మినపపప్పు వేసాను. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి మనము ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. తరువాత మంచి టేస్ట్ కోసం వెల్లుల్లి కూడా ఇలా దంచుకొని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకొని మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చాక మనము కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసేసుకోవాలి. క్యారెట్ ముక్కల్ని వేసుకొని మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము టేస్ట్కి సరిపడంత ఉప్పుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు చక్కగా దీన్ని మనము మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము లిడ్ క్లోజ్ చేసుకొని దీన్ని 5 to 7 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 7 మినిట్స్ అయ్యాక చూస్తే మనకి క్యారెట్ అనేది కొద్దిగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇలా మనం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని వేయడం వలన క్యారెట్ ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకొని 5 నిమిషాలు కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి క్యారెట్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనము ఘాటుకి సరిపడంత కారంని యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కోసం కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వీటిని వేయడం వలన క్యారెట్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము కొత్తిమీరని ఇలా లాస్ట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర వేసుకొని మరొక 3 నిమిషాల వరకు లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించుకొని దీన్ని మనము సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్, అలాగే చాలా తక్కువ టైంలో ఇది ప్రిపేర్ చేశాను. ఇది మనకి చపాతీస్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. రైస్లోకి మనం ఇలా రసమైన సాంబార్ అయినా వేసుకొని ఇది సైడ్ డిష్ లాగా తింటే కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు లేట్, చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో. ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.